జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. మరోసారి వారాహ యాత్రతో నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తం 3 విడతలుగా ప్రచారం చేయనున్నారు జనసేనాని. ప్రతి విడతలో జనసేన నుంచి పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. పిఠాపురం నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తామని, అందుకు అనుగుణంగానే టూర్ షెడ్యూల్ రూపొందించాలని నేతలకు సూచించారు. ఇక ఆయన నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకోబోతున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు జరుపుతారు. కూటమి భాగస్వాములైన టీడీపీ, బీజేపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మొత్తం ఎన్ని రోజుల పాటు ఎన్ని నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల టూర్ ఖరారైంది. ఈ నెల 30వ తేదీ నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ముందుగా అయితే ఈ నెల 27వ తేదీ నుంచే పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన పిఠాపురం నుంచి ప్రారంభిస్తారని చెప్పేసి ఎన్నికల షెడ్యూల్ మొత్తం విడుదల చేసినటువంటి జనసేన కేంద్ర కార్యాలయం రాత్రి ఆ షెడ్యూల్ ను మార్చింది. ఈ నెల 30వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 20 రోజుల పాటు ఈ పర్యటన సాగే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా జనసేన పార్టీ తరపున నిలబడుతున్నటువంటి అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ నియోజకవర్గాలన్నీ కూడా కవర్ అయ్యే విధంగా, దానితో పాటు అటు టీడీపీ, ఇటు బీజేపీ కూడా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఎక్కడెక్కడైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ కూడా కవర్ అయ్యే విధంగా ఎన్నికల షెడ్యూల్, ప్రచార షెడ్యూల్ ని జనసేన కేంద్ర కార్యాలయం రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ నెల 30వ తేదీన పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన ప్రారంభించబోతున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఉంటారు. పిఠాపురం నుంచి ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ దృష్టి కూడా పిఠాపురం నియోజకవర్గం మీద ఉంది. పిఠాపురంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఓటర్లు, ప్రముఖులతో కూడా 3 రోజుల పాటు దశల వారీగా పవన్ కళ్యాణ్ వారితో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి వివిధ సామాజిక నేపథ్యంలో జరుగుతున్నటువంటి వాతావరణం, సామాజిక వర్గాల వారీగా ఉన్నటువంటి ప్రముఖులందరితో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి, ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక భారీ మెజార్టీ గెలిపించుకుంటామని చెప్పేసి ఇప్పటికే పిఠాపురం నుంచి కూడా అటు మొత్తం కాపు వర్గానికి సంబంధించిన నేతలు, మరొక వైపు జనసేనకు సంబంధించిన నేతలు ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు అక్కడే ఉండేటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించే ఆ అంశానికి సంబంధించి కూడా పిఠాపురం నుంచి ఆయన పర్యటన చేస్తారు. పిఠాపురం కేంద్రంగా చేసుకుని ఎన్నికల షెడ్యూల్, అదేవిధంగా ప్రచార షెడ్యూల్ అన్ని కూడా ఖరారు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలు, అదేవిధంగా మత పెద్దలు, సామాజిక వివిధ వర్గాలకు సంబంధించిన ప్రముఖులతో కూడా అంతర్గత సమావేశాలు నిర్వహించడానికి కూడా ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా చక్కదిద్దేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. మరొక వైపు వైసీపీ నుంచి ముద్రగడ్డ పద్మనాభం కూడా అక్కడ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో హోరాహోరీగా ఈసారి పిఠాపురం నియోజకవర్గం హోరాహోరీగా తలపడేట అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అవ్వటం, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి స్టార్ ఇమేజ్ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా కూటమికి సంబంధించి ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీకి కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా అక్కడ పనిచేస్తారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఉంటారు. వివిధ వర్గాలకు సంబంధించిన ప్రముఖులు, ప్రజలతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా జనసేన, ఇటు టీడీపీకి సంబంధించిన నేతలతో కూడా సమావేశమయ్యి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ని పూర్తిగా రూపొందించడం, అక్కడ నుంచే ఎన్నికల సమరశంకారాన్ని పూరించేటటువంటి దిశగా జనసేన కేంద్ర కార్యాలయం ప్రణాళిక రూపొందిస్తుంది. ఝాన్సీ.